ఒక వ్యక్తి అన్నాడు, "మూసిన నోట్లోకి ఈగలు దూరవు" అన్నాడు. నిజమే గదా అది. నీ నోరు మూసుకొనుంది అనుకో, ఈగలెలా వస్తాయి చెప్పు? చుట్టుపక్కలంతా కూడా ఈగల మోత ఉన్నా గానీ, నీ నోట్లో మూసి ఉంటే ఈగలు ప్రవేశించటానికి ద్వారమే లేదు. కాబట్టి మనుషుల మధ్యలో గొడవలు బహుశా చుట్టుపక్కలంతా కూడా విచ్చలవిడిగా జరుగుతున్నా గానీ, నీ నోరు తెరవకుండా మౌనంగా ఉన్నావనుకో, అనేక సమస్యలకు పరిష్కారమొస్తది. అన్నిటికీ ప్రధాన కారణం నీ నోరే. నీ మాట శత్రువుల్ని పెంచుతుంది. నీ మాట మిత్రుల్ని కూడా తీసుకొని వస్తుంది. నీ మాట గొడవలకు కారణమవుతుంది. నీ మాట స్నేహ బంధాలను కూడా అభివృద్ధి చేస్తుంది. కాబట్టి అన్నిటికీ కూడా మూల కారణం ఏంటి అనంటే, మనం పలికేటువంటి మాట. బహుశా శరీరంలో అన్నిటికంటే చిన్నదైనటువంటి అవయవము నాలుక కావచ్చు. ఈ నరము లేనటువంటి నాలుక పలికేటువంటి మాట దేశాల మధ్యలో కూడా యుద్ధాలు తీసుకొని వస్తుందంటే మీరు నమ్మగలరా? ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలన్నిటికీ కూడా కారణం ఏంటి? ఒక దేశం ఎగిసెగిసి పడతది. ఒక దేశం మీడియా ప్రకటనలిస్తది. ఇంకో దేశం రెచ్చిపోద్ది. తద్వారా యుద్ధ మేఘాలు అలుముకుంటాయి. లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రపంచమంతటా కూడా గ్యాస్ దొరకటం ఆగిపోద్ది. పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి. మరి మారకపు విలువలు తగ్గిపోతాయి. వీటన్నిటికీ కూడా కారణం ఏంటి? ఏదో ఒక దేశం ఒక మాట వచ్చి ఇతరులని రెచ్చగొడతది. అవతల దేశం రెచ్చిపోద్ది. లక్షల కోట్ల రూపాయలు నష్టమొస్తది. అంటే భార్యాభర్తల విడాకులకి మాట కారణం. కుటుంబాల్లో సంబంధాలు లేకపోవడానికి మాట కారణం. స్నేహితుల మధ్యలో గొడవలు, హత్యలు, ఆత్మహత్యలకు మాటే కారణం. కాబట్టి ఎవరో వచ్చి ఊరిలోనికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పెద్దాయన్ని అడిగారంట. "ఏమయ్యా పెద్దాయనా, ఈ ఊరు మంచిదేనా?" అని అడిగాడంట. అప్పుడు ఆ పెద్దాయన చెప్పాడు, "నీ నోరు మంచిదా?" అని అడిగాడు. "అదేంటయ్యా అలా అంటావంటే, నీ నోరు మంచిదైతే ఈ ఊరంతా మంచిదేనయ్యా. నీ నోరు మంచిది కాదనుకో, ఈ ఈ ఊరు మంచిది గాదు. నీ నోరు మంచిదైతే ఊరంతా మంచిదే." కాబట్టి మన నోరు మంచిగా ఉంటే సమాజం మంచిగానే ఉంటది. మన నోరు మంచిగా లేకపోతే సమాజంలో అశాంతి, గొడవలు, గందరగోళాలు దాపురిస్తాయి. కాబట్టి నోటికి తాళం వేద్దాం. శాంతి సమాధానాలతో జీవిద్దాం.